తిరుమలాయపాలెం మండలం పెండిపోలు గ్రామం చామకూరి సునీల్ కుమారు. మేము యువ రైతులం. గత 10 సంవత్సరాల నుంచి మేము మిర్చి, పత్తి, ఈరోజు పత్తి సీసీ అంటుంది 7 క్వింటాలకు ఉంటుంది. పోయిన గత సంవత్సరం 12 క్వింటాలు. కౌలు చేసిన రైతులకి 10,000 రూపాయలు వేస్తామన్నారు, వేయలేదు. ఈరోజు రైతు బీమా అంటారు, చనిపోయిన 15 రోజులకి 6 రోజుల్లో అకౌంట్లో డబ్బులు వేసేది. ఈరోజు బీమా లేదు. అసలు రేవంత్ రెడ్డి రైతులకు బీమే కట్టలే. తర్వాత రైతు బంధు రెండో విడత యాసంగి పంట మొదలైంది, స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అంతకుముందు 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది, అప్పుడు ఇయ్యలేదు. ఒక్క సంవత్సరం కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఒకేసారి వేసిండు. అదే ఎలక్షన్ల మూమెంట్లో, అదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల మూమెంట్ ఒక్కసారి వేసిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు తప్ప చేసేది ఏం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషను తక్కువ చేసి చూపించటం, బీసీలను మోసం చేయటం. బీసీ రిజర్వేషన్లో బీఆర్ఎస్ అప్పుడు 46% చూపెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేనిఫెస్టోలో తగ్గించి చూపెట్టింది. బీసీలకు అన్యాయం చేసింది. బీసీ వాళ్ళు కూడా గమనించాలి, ప్రతి కులం వాళ్ళు కూడా. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు, గ్రామ ప్రజానీకాలు ఆ రోజులలో గ్రామాలలో చెత్త ఏరేయటం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ, వీధి లైట్లు టయాన్ని పెట్టడం కానీ, ఈ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీధి లైట్లు వెలగటం లేదు, చెత్త తీసేయటం లేదు. అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రైతులకి రైతు బీమా లేదు, రైతు బంధువు లేదు. వ్యవసాయం చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి రైతులకి ప్రయోజనాలు ఏమీ చేయట్లేదు కాబట్టి తగిన గుణపాఠం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. రైతులు కూడా, రైతులందరూ కూడా ఐక్యతతోటి వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఈ రోజులలో వాగ్దానాలు ఇచ్చింది, 420 వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు అయోమయంలో ఉన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల ఉంచేటట్టుగా, తల దించేటట్టుగా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తల దించే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు ఆలోచించేయవలసిందిగా కోరుచున్నాం.